జైలర్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో జైలర్ 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్కేల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. కానీ కూలీ రిజల్ట్ తర్వాత మూవీ టీం అలర్ట్ అయింది. కథతో పాటు మేకింగ్ విషయంలోనూ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది యూనిట్. స్క్రిప్ట్ నుంచి కాస్టింగ్ వరకు అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు రజనీకాంత్. ఆమీర్ ఖాన్ కూలీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారు. కూలీలో గెస్ట్ రోల్ చేసిన ఆమీర్ ఖాన్ ఆ నిర్ణయం తన కెరీర్కు మైనస్ అయిందని ఓపెన్ గా అంగీకరించారు. ఇలాంటి రోల్స్ చేయకూడదని, ఇక ముందు తన ఇమేజ్ కు తగ్గ ప్రధాన పాత్రలకి ఒప్పుకుంటానని అన్నారు. అమీర్ స్వయంగా తన రోల్ గురించి కామెంట్ చేయడంతో మరోసారి కూలీ రిజల్ట్ గురించి చర్చ మొదలైంది. ఆమీర్, రజనీ అలర్ట్ అవ్వడంతో ఇప్పుడు నాగ్ డెసిషన్ ఏంటి అన్న చర్చ మొదలైంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత నాగ్ రిస్క్ చేసి మరీ చేసిన నెగిటివ్ రోల్ కూడా వర్కౌట్ కాకపోవడంతో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో కింగ్ డెసిషన్ ఎలా ఉండబోతుంది అన్న డిస్కషన్ జరుగుతోంది. ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ హీరోలలో కొత్తదనం కోరుకుంటున్నారు. కానీ అదే సమయంలో వారి ఇమేజ్ దెబ్బతినకూడదని కూడా ఆశిస్తున్నారు. రజనీకాంత్, ఆమీర్ ఖాన్ కూలీ విషయంలో ఇమేజ్ ను క్యారీ చేసే విషయంలోనే తడబడ్డారు. అందుకే అప్కమింగ్ సినిమాల్లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు.